కేంద్రం నుంచి మరో 387.53 కోట్ల విడుదల, దాదాపుగా 387 కోట్ల రూపాయలు విడుదలైపోయింది నిన్న. గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తి కావడంతో రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. మూడో విడతగా 387.53 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతలో 323.44 కోట్లు, రెండో విడతలో 323.45 కోట్లను కేంద్రం రిలీజ్ చేయడం జరిగింది. ఇది గ్రామాలకి చాలా ఉపశమనమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చాలా పెండింగ్లో ఉన్నటువంటి చెప్తాడు కదా, ఎందుకు ఎన్నికలు పెట్టిండు ఇంత తొందరగా, బీసీలకు రిజర్వేషన్ అంశం అట్నే ఉన్నది, ఎటు తెలిసలేక ఎందుకు మీరు ఎన్నికలకు వెళ్తున్నారు అంటే, మార్చి వరకు ఎన్నికలు కనుక పెట్టకపోతే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా ఆగమైపోతాయి. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు రాకపోయినట్టయితే 3,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రం అంతా కోల్పోతుంది. దానివల్ల గ్రామాల అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోతుంది. కాబట్టి అందుకే నిర్వహించడం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో, సో దాంట్లో భాగంగానే కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 3,000 కోట్ల రూపాయల్లో 3 విడతలుగా ఇప్పటి వరకు అయితే దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు దగ్గర కేంద్రం రిలీజ్ చేయడం జరిగింది. కేంద్రం నుంచి రిలీజ్ అయినటువంటి నిధులను కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 3 విడతల్లో కలిపి వచ్చింది 1,034 కోట్లు. కేంద్రం వద్ద ఇంకా 2,000 కోట్ల పెండింగ్ ఉన్నది. వెంటనే విడుదల చేయాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పల్లెలకు ఈ నిధులు కొంత ఊరాటనిస్తున్నాయి. మూడో విడతగా తెలంగాణకు 387.53 కోట్లను విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. సరే, విడుదల చేసింది 3 విడతల్లో బాగానే ఉంది. మరి నేరుగా సర్పంచుల అకౌంట్లో పడుతున్నాయా, లేకపోతే ప్రభుత్వ ఖజానాలోనే అవి ఆగుతా ఉన్నాయా అనేది కొంత పెద్ద ప్రశ్న. రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఏమో నేను ఒకరిద్దరు సర్పంచులతో మాట్లాడినప్పుడు ఏమని చెప్తున్నారంటే, నిధులన్నీ రిలీజ్ అయినాయి కేంద్రం నుంచి అని చెప్పేసి అంటున్నారు. కానీ మరి సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ జాయింట్ అకౌంట్లో గ్రామ పంచాయతీ ఖాతాలో జమ కావాలి కదా, కానీ కాలేదు అని చెప్పేసి సర్పంచులంతా కూడా నోరెళ్ళ పెడతా ఉన్నారు. మరి దాని పట్ల కూడా మరి వాళ్ళు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతో పాటు రాష్ట్రం కూడా అదనంగా కలిపి గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు సర్పంచుల యొక్క అకౌంట్లో డబ్బులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. ఇక వాళ్ళు రిలీజ్ చేయగానే మేము ఆపుకుందాం అన్నటువంటి ప్రయత్నం వీటిని వేరే వైపు మళ్ళిద్దాం. గతంలో కేసీఆర్ అదే చేసిండు. ఇప్పుడు అట్లాంటి కార్యక్రమాన్ని మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇట్టే చేస్తుందా, లేకపోయినట్టయితే నేరుగా సర్పంచుల ఖాతాలకు మళ్ళిస్తుంది అనేది పెద్ద ప్రశ్న ఇది అంతా కూడా. సో మూడో విడతగా తెలంగాణకు 387.53 కోట్లను విడుదల చేసినట్టు కేంద్రం ప్రకటించింది. కాగా గ్రామీణ అభివృద్ధిలో ఈ నిధులు కీలకం కానున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రహదారుల మరమ్మతులు వంటి అత్యవసర పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. కొత్త పాలక వర్గాలు కొలువుదీరిన వేళ ఈ నిధుల రాకతో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 323 కోట్లు, రెండో విడతలో 323 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఇక 646.89 కోట్లను మొదటి రెండో విడతగా కేటాయిస్తే గ్రామ పంచాయతీల ఖాతాలో జమ చేసిండ్రు అని చెప్పేసి అంటా ఉన్నారు. గ్రామ పంచాయతీల ఖాతాలో జమ చేశారు. ఆ నిధులతో కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాలు, చిన్నపాటి రిపేర్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 3 విడతలు కలిపి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి ఇప్పటి వరకు దాదాపుగా 1,003 కోట్ల రూపాయలు, 1,034 కోట్ల రూపాయలు సమకూరినట్లయింది. అయితే రాష్ట్రానికి ఇంకా సుమారు 2,000 కోట్ల మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధులు ఆలస్యం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇక మొన్ననే అయినాయి కదా ఎలక్షన్స్, ఒకదాని తర్వాత ఒకటి అయితేనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఏమైతే ఉన్నది మరి మీరు సరే, కేంద్రం అయితే 3,000 కోట్ల రూపాయల్లో 1,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మంజూరు చేసింది, 1,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ రాష్ట్రం ఎంత రిలీజ్ చేసింది తెలుసా? దాదాపుగా 279 కోట్ల రూపాయలేమో ఇచ్చింది. కేంద్రం నుంచి వచ్చేటువంటి పెండింగ్ ఎట్లాగే వస్తాయి కాదంట్లు, మరి రాష్ట్రం కూడా బాధ్యత ఉంటుంది కదా. 279 కోట్ల రూపాయలు మాత్రమే ఇలా గవర్నమెంట్ రిలీజ్ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర సర్కారు వాళ్ళ అకౌంట్లో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. పల్లెల్లో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు. పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి మంత్రి సీతక్క ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలంటే నిధుల సమయకూల విడుదల అత్యంత అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఇది బాగానే ఉన్నది. మరి ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి సర్పంచులు, గతంలో పనిచేసినటువంటి సర్పంచులు ఉన్నారు. మరి ఆ సర్పంచులు కూడా ఆ గ్రామం అభివృద్ధి కోసం చాలా ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో గ్రామంలో ఈ ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పైసలు జేబులోకి వెళ్ళి వాళ్ళకి వచ్చేటువంటి జీతంలోకి వెళ్ళి
వాళ్ళు ఖర్చు పెట్టిళ్ళు. మరి ఆ ఖర్చు పెట్టేటువంటి పైసలు ఇప్పుడు వాడుకోవచ్చా? లేకపోయినట్టయితే ఉంటే నేరుగా మీరిచ్చేటువంటి ఈ యొక్క 1000 కోట్ల రూపాయల్లో కేవలం కొత్త సర్పంచులు మాత్రమే వాడుకోవడానికి ఏమైనా అవకాశం ఉన్నదా? దీంట్లో స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు పాత సర్పంచులు, కొత్త సర్పంచులు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే మేము గతంలో పనిచేసిన మరి మా బిల్లులు ఎవరు ఇస్తారు? నేను పెట్టింది కూడా గ్రామానికి మన ఊరు డెవలప్మెంట్ కోసమే. మన రోడ్డు బాగాలేకపోతేనే, మన ఊర్లో ఈ పండుగ అయితేనే, మన ఊర్లో పనిచేసేటువంటి కార్మికులకు పైసలు ఇస్తేనే నేను అప్పుల పాలైపోయినా నా పైసలు ఫస్ట్ ఇచ్చిన తర్వాత మిగతా వాడుకోవాలని వాళ్ళు వదిలి పెడతా ఉన్నారు. దీనిపైన రాష్ట్ర సర్కార్ క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. ఇప్పటి వరకు కేంద్రం విడుదల చేసిన నిధులతో పెండింగ్ బిల్లుల చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, పారదర్శకతతో నిధుల వినియోగం, ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు అవసరమైన ప్రాధాన్యత పనులను గుర్తించి వేగవంతం చేయాలని ఈ యొక్క నిధులు ఏవైతే రిలీజ్ అయినాయో ఈ రిలీజ్ అయినటువంటి ఈ యొక్క 1000 కోట్ల రూపాయలతోటి గ్రామాల అభివృద్ధి చేసుకోవడానికి ఏదైతే చిన్న చిన్న మేజర్ వర్క్ ఏవైతే ఉన్నాయో తక్షణమే చేయాల్సినటువంటి వర్క్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా ఫినిష్ చేయాలనేది సీతక్క చెప్తున్నటువంటి మాట. ఇంకా 2000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం బాయ్కున్నటువంటిది 2000 కోట్ల రూపాయలు. అవి కూడా విడతల వారిగా ఇప్పటికే దరిదాపుగా ఈ నెలకాల నుంచే 1000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇంకో నెలలో మొత్తం పూర్తి స్థాయిలో గ్రామాలకు రావాల్సినటువంటి 2000 కోట్ల రూపాయలను కూడా వాళ్ళు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కేంద్రం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది. సో చూడాలి మరి.